అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు మటన్తో పాటు లివర్ రెండూ కలిపి ఫ్రై చేస్తే ఎంత టేస్టీగా ఉంటుందో మీరు చూద్దురు కానీ, మీరు వండుకుందురు కానీ. మటన్ లివర్ ఫ్రై సూపర్ టేస్ట్ అండి. ఇది 2 days వరకు కూడా ఖరాబ్ అవ్వదు. బయట పెట్టినా మంచిగా ఫ్రై చేయాలి. దాన్ని ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటాం సిమ్లో. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే దాన్ని వదిలిపెట్టరు. ఎలా తయారు చేయాలనో నేను మీకు చూపిస్తాను, చూడండి. నేను ఇక్కడ 1/2 kg మటన్, 1/2 kg లివర్ తీసుకున్నానండి. ఈ రెండు శుభ్రంగా కడుక్కొని ఒకే చోట వేసుకున్నాను. 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. సాల్ట్ మాత్రం కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రం ఇప్పుడే మొత్తం వేసేస్తాను. 1.5 స్పూన్. కొద్దిగా ఆయిల్, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అట్లా వేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని కుక్కర్ గిన్నెలో తీసుకొని 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలండి. ఒక అరగంట పాటు నానబెట్టుకొని మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి. అట్లయితే ఇంకా బాగా పడుతుందండి ఉప్పు కారం ముక్కకి. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక కట్ట మెంతి కూర అండి. చిన్న మెంతి కూర అయితే బాగుంటుందండి. నాకు దొరకలేదు, అందుకని పెద్దది తీసుకున్నాను నేను ఇక్కడ. రెండు ఆనియన్లను కూడా ఈ రకంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూపించినాం కదా, ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాజీరా వేసుకొని అది చిటపటలాడుతుంటుంటే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలండి సన్నని మంట మీద. ఇప్పుడు కొంచెం పసుపు అండి, 1/2 టీ స్పూన్. ఎందుకంటే ఇంతకుముందే పసుపు వేసుకున్నాం కదా. ప్రతి పోపులో పసుపు వేయాలని మా మదర్ చెప్పిండ్రు, అందుకని కొంచెం వేసుకున్నాను. మెంతికూర, కట్ చేసుకున్న మెంతికూర వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చిన్న మెంతికూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పెద్దది కూడా బాగుంటుంది, కానీ చిన్నది ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటను, లివరు వాటర్తో సహా వేసానండి. నేను అందులో ఒక 1/2 గ్లాసు వేసి ఉడకబెట్టుకున్నాను. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో సహా వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా అదే వాటర్తో మొత్తం వండేస్తాం మనం. 2 విజిల్లే కాబట్టి ఇంకా కొంచెం ఉడకాలి మటను. ఇప్పుడు సాల్ట్ అండి. ఇందాక 1/2 స్పూన్, ఇప్పుడు 1 స్పూన్, 1 టేబుల్ స్పూన్. ఇందాక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, సరిపోతుంది. 1/2 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇంతే అండి, సింపుల్. ఇంకా ఇప్పుడు దీన్ని ఏ రకంగా ఫ్రై చేయాలి అనేదే ఉంటుందండి. లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ చేయాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పోయే వరకు అయితే సేపు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఓ 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్య తీసి కలుపుతుండాలండి. మూత పెట్టి మధ్య మధ్య తీసి కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. చూడండి, నీరంతా పోయి ఆయిల్ని వదిలేస్తుంది. కానీ చాలా మంచి రుచి ఉంటుందండి. అసలు నిజంగా అది ఊహకు వస్తేనే తినాలనిపిస్తుంది మీకు, అంత బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకొని తినండి.
ఇంకెప్పుడు ఆ కర్రీ గుర్తుకొచ్చిన వెంటనే అప్పుడే చేసుకోవాలనిపిస్తుంది మీకు. ఇట్లా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి 6 పచ్చిమిర్చిలు నిలువుగా చీరుకున్నాం కదండి, ఘాటు పెట్టుకోవాలి, మొత్తం చీరవద్దు. ఎందుకంటే అట్లా చీరడం వల్ల మొత్తం మెత్తగా అయిపోయి మనకు మిర్చి కనిపించదు. ఇట్లా ఉండడం వల్ల కారం అంటే ఇష్టం ఉన్నోళ్ళు మిర్చిని నంజుకొని తినొచ్చు, వద్దు అనుకున్నోళ్ళు తీసి పక్కకు పెట్టుకోవచ్చు. దగ్గరికి అయిపోయిందండి. ఒక 2-3 నిమిషాల పాటు అడుగంటకుండా అలాగే వేయించుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకొని ఇంకా అయిపోయినట్టే అండి. దీన్ని 1 నిమిషం పాటు ఈ కొత్తిమీర ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకోవడమే అండి. స్టవ్ ఆఫ్ చేసి చూడండి ఎంత బాగా అయిందో. స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు చూసి లైక్ కొట్టి వదిలేస్తున్నారు. దయచేసి బాగున్నా లేకున్నా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నా మరిన్ని వీడియోస్ చూడవచ్చు మీరు. చాలామంది నా వంటలు చూసి వాళ్ళు చేసిన వంటను నాకు పర్సనల్గా ఫోన్ చేసి చెప్తున్నారు. దయచేసి పర్సనల్గా కాదు, మీ ఒపీనియన్ ఏదైనా యూట్యూబ్లో పెట్టండి. ఫోటో అంటే ఎట్లాగూ పెట్టలేరు, కామెంట్ అన్నా యూట్యూబ్లో పెట్టండి. పెడతారు కదండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.